కారంపూడి పల్నాటి వీరుల ఉత్సవాల చివరి రోజు కల్లిపాడు సందర్భంగా దైవాల పూజకు నాగులేరులో దిగిన ఆచారవంతులు ప్రమాదవశాత్తు పడిన విద్యుత్ వైర్ తగిలి ఇద్దరు విద్యుత్ షాక్కు గురయ్యారు. ఈ ఘటనలో చిలకలూరిపేటకు చెందిన పల్లపు జార నరసింహం దుర్మరణం చెందగా ప్రకాశం జిల్లా పుల్లల చెరువు చెందిన అంకారావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. మరణించిన కుటుంబానికి విద్యుత్ శాఖ 5 లక్షల నష్టపరిహారం, గాయాల తీవ్రత ఆధారంగా అంకారావుకు 2 నుండి 3 లక్షల సహాయం అందిస్తామని శాఖ అధికారులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు తెలిపారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఇప్పటికే వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు యాగంటి తెలిపారు. నిన్న కారంపూడి వీరుల మహోత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన సంఘటన చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఎంతో ఆనందంగా జరిగిన 5 రోజుల తిరునాళ్ళ సందర్భంగా మరి నిన్న వీరాచారవంతులైనటువంటి నరసింహం గారు విద్యుత్ షాక్తో మరణించడం వల్ల వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాము. అలాగే మరి తీవ్రంగా గాయాలు పాలైనటువంటి అంకమరావుని మరి గుంటూరు హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఆయనకి మెరుగైన వైద్యం చేయమని చెప్పి మా శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు కూడా వైద్యులను కోరడం జరిగింది. మరి వీరి ఇద్దరు కుటుంబాలకి మా కూటమి ప్రభుత్వం అలాగే మా శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. మరి మరణించినందుకు నరసింహం గారికి వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరఫున 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే గాయాల పాలైనటువంటి అంకమరావు కూడా డిపార్ట్మెంట్ వారు 2.5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మరి కూటమి ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వీరి కుటుంబాలని ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీరు మరి మరణించినటువంటి నరసింహం కుటుంబానికి మేము మా యొక్క ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.